కారణంగా తుంగభద్ర డ్యామ్ కు వరద పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా దీంతో తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. వరద ఉధృతికి కర్ణాటకలోని 19వ గేటు కొట్టుకుపోయింది. చైన్ లింక్ తెగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. 19వ గేటు నుంచి 35,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. డ్యామ్ గేట్ను కర్ణాటక మంత్రి పరిశీలించారు. డ్యామ్ పరిస్థితిపై కర్ణాటక అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం రాబోతుంది. గేటును మళ్ళీ పునరుద్ధరించడానికి చైన్ లింక్ తెగిపోవడంతో ఈ గేటు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. గేటు కొట్టుకుపోవడంతో నీరు దిగువకు వెళుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఎలా కొట్టుకుపోయింది గేటు? గేటు కొట్టుకుపోవడంతో వాటర్ ఉండగా గేటు పునరుద్ధరణ సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఏంటి అక్కడ తాజా పరిస్థితి? రామ్దాస్, కర్ణాటకలో ఉన్న టీబీ డ్యామ్ కి గండిపడింది. 19వ గేటు చైన్ లింక్ కట్ అయినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది రోహిత్. ఎందుకంటే వరద ప్రవాహం ఎగువ ప్రాంతాల నుంచి పైనుంచి రావడం, పూర్తిగా డ్యామ్ మెయింటెనెన్స్ చూస్తున్నప్పటికీ వరద ప్రవాహం పెద్ద ఎత్తున ఉండడంతో ఒక్కసారిగా 19వ నెంబర్ గేట్ వద్ద ఉన్న గేట్ ఏదైతే ఉందో ఆ గేటుకు ఉన్నటువంటి చైన్ లింక్ ఒక్కసారిగా అధికారులంతగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే టీబీ డ్యామ్ సంబంధించి మొత్తం 1633 అడుగులకు సంబంధించినటువంటి కెపాసిటీ. ఆ నేపథ్యంలోనే గత 15 రోజుల నుంచి వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తుండడంతో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు దిగువకి నీరు విడుదల చేస్తా ఉన్నారు. అయితే అక్కడ 19వ నెంబర్ గేట్ సంబంధించినటువంటి చైన్ లింక్ తెగిపోయింది. అక్కడ కనిపించకపోవడంతో ఒక్కసారిగా కలవరపడుతున్నారు అధికారులు. దాన్ని ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ 19వ నెంబర్ గేట్ ను పునరుద్ధరణ పనులు చేయడానికి అప్రమత్తం అవుతున్నారు. చెన్నై నుంచి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో అధికార యంత్రాంగం వాళ్ళంతా తీసుకొచ్చి ఈరోజు ఈ పునరుద్ధరణ పనులు చేపట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారిగా వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తుండడంతో అది ఈ పునరుద్ధరణ పనులు సాధ్యం అవుతాదా లేదా అనేటువంటిది ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ ని పిలిపిస్తా ఉన్నారు. అయితే గతంలో కూడా మనం చూసాం, మన ఏపీలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు గేటు కూడా వరద ప్రవాహం ఉన్నటువంటి నేపథ్యంలో తెగిపోయినటువంటి పరిస్థితి. అయితే దాని పునరుద్ధరణ పనులు చేసినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఆనపేతంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. అప్పటికప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే 19వ నెంబర్ మిగిలిన గేట్లకు కూడా ఏదైనా ప్రమాదం ఉండే అవకాశం ఉందా? దీంట్లో అధికారుల నిర్లక్ష్యం ఉందా? వరద లభ్యత వాటర్ దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ పైనుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం అంతా కూడా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కౌతాలము, కోసిగి, పెద్దకొడుపురు, మంత్రాలయం లాంటి ప్రాంతంలో ఈ నది ప్రవాహం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే కొన్ని సెల్ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 101 సంబంధించినటువంటి ఒక నెంబరు, అదేవిధంగా ఇంకో ఈ 1070 నెంబర్ కి అప్రమత్తం అయితే ఏదైనా ఏమైనా సహాయం కోసము ఫోన్ చేయాలని చెప్పారు. మరో నెంబర్ 180042500101 అనేటువంటి ఏదైనా అనుకున్నటువంటి ప్రమాదం జరిగితే వరద ప్రవాహం పెరిగితే డ్యామ్ దిగువ ప్రాంతాల్లో ఏ ప్రాంతాలకు ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది? మిగిలిన గేట్ల పరిస్థితి ఏంటి? అన్ని చెక్ చేశారా? అంటే దీనికి మెయింటెనెన్స్ లోపంగా చూడాల్సిన అవసరం ఉంటుందా? తుంగభద్ర డ్యామ్ గేటు తెగిపోవడంతో అధికారులు ఇప్పుడు ఆ డ్యామ్ గేట్ను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్కు వరద పోటెత్తింది. వరద లభ్యత ఎక్కువగా ఉండటంతో ఒక గేటు తెగిపోయి 35,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వరద ఉధృతికి కర్ణాటకలోని 19వ గేటు వెళ్ళిపోయింది. చైన్ లింక్ తెగిపోవడంతో ఈ గేటు కొట్టుకొని వెళ్ళిపోయింది. దీంతో 35,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. కర్ణాటక మంత్రి, జలవనరుల శాఖ మంత్రి కూడా అక్కడికి వచ్చి పరిశీలించారు. డ్యామ్ పరిస్థితిపై కర్ణాటక అధికారులతో సమీక్ష చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు నుంచి ఒక నిపుణుల బృందం రాబోతోంది. నిపుణుల బృందం వచ్చిన తర్వాత గేటును తిరిగి అమర్చే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇక్కడ గేటు కొట్టుకుపోవడంతో తిరిగి అమర్చే ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. గతంలో కూడా గేట్లు మొరాయించడం,
గేట్లు కొట్టుకు వెళ్ళిన సందర్భాల్లో మళ్ళీ తిరిగి ఆ గేట్లను సమర్థవంతంగా అమర్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. గేటు కొట్టుకు వెళ్ళిపోవడంతో మిగిలిన గేట్ల భద్రతపై కూడా అధికారులు సమీక్ష చేస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎస్ హుసేన్, ఈ గేటు కొట్టుకెళ్ళిపోయింది అంటే మెయింటెనెన్స్ లోపంగా కూడా చూడాల్సిన అవసరం ఉంటుందా? మిగిలిన గేట్ల పరిస్థితి ఏంటి? టీబీ డ్యామ్ గేటు 19వ నెంబర్ గేట్ ఏదైతే ఉందో దాని చైన్ లింక్ తెగిపోయింది. అయితే చైన్ లింక్ కనిపించినటువంటి చైన్ లింక్ కనిపించకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు, కలవరపడుతున్నారు. డ్యామ్ సేఫ్టీ మీద ఆందోళన చెందేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా 19వ నెంబర్ చైన్ లింక్ తెగిపోవడం, ఆ 19వ నెంబర్ గేటు నుంచి 35,000 క్యూసెక్ల నీటి ప్రవాహం దిగువకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా డ్యామ్ ప్రవాహం చూసినట్లయితే 48,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ డ్యామ్ మెయింటెనెన్స్ లోపం వల్ల, డ్యామ్ మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం వల్ల అక్కడ చూస్తున్నటువంటి అధికారులు గుర్తించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రధానంగా 19వ నెంబర్ గేటు చైన్ లింక్ పోవడానికి అధికారులు మెయింటెనెన్స్ లోపం అనేసి గుర్తించారు. అయితే ఈ గేటు పునరుద్ధరణ కోసం పెద్ద ఎత్తున కూడా చెన్నై ఇతర ప్రాంతాల నుంచి ఎక్స్పర్ట్ ఇంజనీర్లను పిలిపించి ఆ యొక్క పునరుద్ధరణ పనులు చేసేటువంటి పనిలో పడ్డారు. ఎందుకంటే మరోవైపు ఒకవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహం వస్తుండడము, అయితే వరద ప్రవాహం ఉన్నటువంటి సమయంలో ఈ గేట్ పునరుద్ధరణ పనులు ఎలా చేస్తారా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. అయితే మనం గతంలో చూసాం, ఏపీలో కూడా ఇలాంటి ప్రమాదమే సంబంధించింది. ఒకవైపు భారీగా పడుతున్నటువంటి వర్షాలు, మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద వల్ల ఒక గేటు దిగిపోయినటువంటి నేపథ్యంలో అప్పటికప్పుడు అధికార యంత్రాంగ జలవనరుల శాఖ పునరుద్ధరణ చేసినటువంటి పనులు ఏపీలో ఉన్నాయి. అయితే ఇలాగే టీబీ డ్యామ్ సంబంధించినటువంటి 19వ నెంబర్ గేటును కూడా పునరుద్ధరణ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అనుకోకుండా వరద ప్రవాహం పెరిగితే మాత్రం మరిన్ని గేట్ల భద్రత పైన కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిండుకుండను తలపిస్తుంది టీబీ డ్యాము. 1633 అడుగులకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో గత 15-20 రోజుల నుంచి ఎగువ ప్రాంతాల నుంచి దిగువకు నీరు విడుదల చేసిన పరిస్థితి. తుంగభద్రమ్మ పర్వలు దొక్కుతూ సుంకేసులు దాటుకొని శ్రీశైల జలాశయం చేరుకున్నటువంటి పరిస్థితి. కృష్ణమ్మతో కలిసి ఈ రోజు నాగార్జున సాగర్ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ ప్రమాదం జరగడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో దాన్ని జరిగినటువంటి నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి ప్రమాదంకి గురైనటువంటి ఈ 19వ నెంబర్ చైన్ లింకును సరిచేసేటువంటి ప్రయత్నంలో పడ్డారు. ఇంకోవైపు దిగువ ప్రాంతాల్లో ఒక్కసారి అంటే ప్రధానంగా తుంగభద్ర ఎక్కువ ప్రవాహం అంతా కూడా కర్నూలు జిల్లాలో సాగుతుంది. కౌతాలము, కోసిగి, మంత్రాలయము, ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండాలి. ఏదైనా అనుకున్నటువంటి ప్రమాదం మాత్రం హెచ్చరికలు వాళ్ళకి అందుబాటులో ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 10701222తో పాటు మరో సెల్ ఫోన్ నెంబర్ 180042501001 అనేటువంటి నెంబర్లకి ఏదైనా ప్రమాదం జరిగితే ఈ నెంబర్లకే కాంటాక్ట్ గార్డ్ అని ఫ్రీ డైల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రోహిత్, రైట్ హుసేన్, తుంగభద్ర డ్యామ్ కు వరద పోటెత్తింది. వరద పోటెత్తడంతో తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకు వెళ్ళిపోయింది. గేటు కొట్టుకు వెళ్ళిపోవడంతో 35,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకు వెళ్తుంది. దీంతో దిగువ ప్రాంతాల వారిని కూడా అప్రమత్తం చేశారు. అలాగే డ్యామ్ సేఫ్టీపై కూడా కర్ణాటక మంత్రి వెళ్లి పరిశీలించారు. ఇతర అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. చెన్నై, బెంగళూరు నుంచి ఒక నిపుణుల బృందం వచ్చిన తర్వాత గేటును పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైన్ లింక్ తెగిపోవడంతో ఈ గేటు కొట్టుకు వెళ్ళిపోయింది అని అధికారులు చెప్తున్నారు.